హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి కజ్జికాయలు అండి. స్వర్గ ఫుడ్ హౌస్లో మనకు ఎలాంటి కజ్జికాయలు ఎలాంటి స్టఫింగ్తో అయితే దొరుకుతుందో అలాంటి స్టఫింగ్తో మనం ఈ సంక్రాంతికి కజ్జికాయలని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను 2 కప్పుల మైదా తీసుకున్నానండి. అందులోనే కొద్దిగా సాల్ట్, అలాగే వేడి చేసుకున్న నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని పిండికి అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మీకు నచ్చితే మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం 1 కప్పు పల్లీలు తీసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించి పక్కన ఉంచుకోవాలి. అలాగే 1 కప్పు నువ్వులు కూడా తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. 2 కప్పుల పుట్నాల పప్పు తీసుకుంటున్నానండి. ఇక్కడ 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు అయితే 2 కప్పుల పుట్నాల పప్పు తీసుకొని లైట్గా దీన్ని కూడా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న కడాయిలోనే 1 కప్పు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు కొబ్బరి పొడి వేయించడానికి. ఆ వేడికే కొబ్బరి పొడి అనేది వేగిపోతుంది కాబట్టి 1 నిమిషం పాటు మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న పల్లీలు, నువ్వులు, అలాగే పుట్నాల పప్పు, కొబ్బరి అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులోనే 6 నుండి 7 యాలకులు వేసుకోవాలి. వీటన్నిటికీ 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు చక్కెర వేసుకొని వీటన్నిటిని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో వేసుకోవాలండి. మీకు నచ్చితే 2 కప్పుల బెల్లం కూడా వేసుకోవచ్చు. కానీ నేను 1 కప్పు షుగర్, 1 కప్పు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకున్న. ఆ వీడియో క్లిప్ అనేది నా దగ్గర మిస్ అయ్యిందండి, అందుకే చెప్తున్నాను. తీపి ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం వేసుకోవచ్చు అండి, ఎక్కువే వేసుకోవచ్చు షుగర్ కానీ బెల్లం కానీ. ఇప్పుడు పిండి అనేది చక్కగా నానిపోయిందండి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా పూరీలాగా ఒత్తుకోవాలండి. చిన్నవిగా ఉంటే మనకు తినడానికి చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఈజీగా తినడానికి ఉంటుంది. ఇలా చిన్నగా పూరీ చేసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ అనేది ఒక ఫుల్ స్పూన్ అంతా పెడుతున్నానండి. నేను కొద్దిగా కాకుండా ఎక్కువగానే పెడుతున్నాను, మనం తినేటప్పుడు బాగుంటుంది కాబట్టి. ఇలా మనం పూరీలో మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టుకొని అంచుల వెంట కొద్దిగా వాటర్ పెట్టుకుంటూ సీల్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనం కజ్జికాయల్లో పెట్టిన స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుందండి. ఆయిల్ అనేది పాడయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది చుట్టూతా అప్లై చేసుకుంటూ మనం క్లోజ్ చేసుకోవాలండి. కొంచెము ప్రెస్ చేస్తూ క్లోజ్ చేయాలండి, అప్పుడే మనకి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న కజ్జికాయలకి నేను ఒక షేప్ ఇచ్చుకోవడానికి మేము కజ్జికాయలు చేసే స్పూన్ ఉందండి. సో ఆ స్పూన్తో నేను ఎక్స్ట్రాగా ఉన్న పిండి ఏదైతే ఉందో ఆ పిండిని కట్ చేస్తున్నాను. మీ దగ్గర కజ్జికాయలు చేసే మౌల్డ్ ఉంటే ఆ మౌల్డ్లో అయినా మీరు పెట్టుకొని చేసుకోవచ్చు అండి. చూడండి, ఎక్స్ట్రాగా ఉన్న పిండి అంతా కూడా కట్ చేసిన తర్వాత షేప్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇలా అన్నీ కూడా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలండి. చూడండి, ఇక్కడ నేనైతే పిండి అంతా కూడా రెడీ చేశానండి. అన్నీ కూడా రెడీ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మీరు తీసుకున్న కడాయిలో ఎన్నైతే వేయగలుగుతారో అన్ని వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలండి. 2 నిమిషాల పాటు ఒకవైపు, మరో 2 నిమిషాల వైపు ఒకవైపు నెమ్మదిగా టర్న్ చేస్తూ స్పూన్తో కదుపుతూ మనం వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. అంతే అండి, మన ఎంతో టేస్టీ అయిన కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయాయండి. స్వర్గ ఫుడ్ షాప్లో ఎలా అయితే స్టఫ్ చేస్తారో, ఎలాంటి స్టఫింగ్తో అయితే ప్రిపేర్ చేస్తారో అలాంటి స్టఫింగ్స్తో మన కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ సంక్రాంతికి డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి.